నేను అక్కడికి వెళ్ళి అది నా కాన్స్టిట్యున్సీ కాదు, ఇది నా పరిధిలో రాదు అట్లా అంటే నేను గోవాలో చాలా సేవా కార్యక్రమాలు చేసిన, పాండిచేరిలో చేసిన, తమిళనాడులో చేసిన. ఒకరోజు రాత్రి ఇట్లనే పడుకుంటా అంటే నిద్ర రాకపోతే జనరల్ నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు నువ్వు జనరల్ నిద్ర రాకపోతే ఏం చేస్తావు? నువ్వు నిద్ర వచ్చేదాకా అవుతావు అంతే. అవుతావు కదా. నేను అట్లా నాకు నిద్ర రాకపోతే నేను రోడ్ల మీద తిరుగుతా. నాకు అదొక సోకు. ఎవరన్నా ఆకలి కోసం పడుకొని నేను అట్లా ఏం చేసిన అంటే చెన్నైలో జనరల్గా ఒక ఈవెంట్కి పోయిండే. పోతే అక్కడ ఏమైందంటే నాకు నిద్ర ఎందుకో, కొత్త ప్లేస్ టు బీ ఆనెస్ట్, అండ్ హ్యూమిడిటీ ఉంటుంది బీచ్ కాబట్టి. సో నేను అట్లా వాక్ చేద్దామని చెప్పేసి బీచ్ సైడ్లో పోతూ ఉంటే ఐ జస్ట్ సా కొంతమందిని చూశాను అక్కడ పడుకోవడము జనరల్గా బీచ్ పక్కనే అదంతా. సో నేను ఎందుకు జనరల్గా వీళ్ళు తిన్నరో లేదో అని చెప్పేసి ఐ జస్ట్ గ్రాబ్ ఒక ఫుడ్ తీసుకొని గ్రాబ్ చేసేసి అందరికి అక్కడ పెట్టుకుంటూ వెళ్ళిపోయినా. మళ్ళీ వెళ్ళిపోగానే నాకు నిద్ర వచ్చేసింది ఎందుకో. సో ఐ ఫీల్ సంథింగ్ ఏదో ఒకటి చేసి జనరల్గా అంటే ఏదైనా మంచి పని చేస్తే కానీ నిద్ర పట్టదని అంటారు, అంతేనా? అది కూడా అనుకోవచ్చు, కానీ అట్లని కూడా నేను చెప్పలేను. నేనేం దేవుడిని నేను మంచి చేస్తాను నిద్ర వస్తుందా అంటలేం లేదు. అప్పుడు అట్లా అనిపిస్తుంది, చేయాలనిపిస్తుంది, ఆ మూమెంట్లో చేసేసి వచ్చేయాలి అంతేగా. సో దట్ ఈస్ అబౌట్. నేను కూడా చెప్తా ఉంటాను, ఏదన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తారా మీరు? నాతో అయితే నేను 100% చేస్తాను. బియాండ్ చెప్తే నేనైతే నేను మీతో ఐడియా చెప్తా 100%. యూ జస్ట్ నాక్ మై డోర్ ఆర్ నాక్ మై ఫోన్, ఐఎమ్ దేర్ ఆల్వేస్. రికార్డెడ్ అన్న ఇంటర్వ్యూ ఇది, మళ్ళీ రికార్డింగ్ కూడా చేసుకో కావాలంటే, ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఓకేనా? నువ్వు వేస్తావు కదా ఏదో తమ్నేల్స్ ఏదో అంటారు కదా, వేసుకో 10 సార్లు వేసుకో. నాతో అయింది నేను 100% నేను చేస్తా. ఓకే, బట్ యూ షుడ్ నాక్ మీ. నేను ఓపెన్ చేసేదాకా నాక్ చేయాలి నువ్వు, అదైతే నేను క్లియర్గా చెప్తున్నా. నేను ఓపెన్ చేయకుండా అన్న నువ్వేం చేయలేదు అంటే నేను ఓపెన్ చేసేదాకా నాక్ చేయి, ఐఎమ్ ఓకే. నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎన్నిసార్లు నాక్ చేసినా ఐఎమ్ ఓకే, ఐఎమ్ కంఫర్టబుల్. మంచి పని కదా, చేద్దాం. ఈ వైజాగ్ బీచ్లో గన్ను దొరికింది, ఆ గన్ను లైసెన్స్డ్ గన్ అయినా కూడా ఎవరినో కాల్చిర్రు కాలువబోయిర్రు అన్న స్టోరీ నేను విన్నా. అబద్ధం అని అయితే చెప్పకుర్రి, ఆ స్టోరీ కావాలి నాకు. నేను అబద్ధం అని చెప్పడానికి నేను ముందే చెప్పినావు, నువ్వు ఇంటర్వ్యూలో స్టార్టింగే చెప్పినావు అన్న నువ్వు అబద్ధాలు చెప్పొద్దని చెప్పినావు. నేనేం చెప్పిన దానికి కౌంటర్, నేను అబద్ధం ఎందుకు చెప్పనీకి ఈడ కూర్చోలే, అబద్ధం చెప్పనీకి నిజాలు చెప్పనీకే కూర్చున్నా అని చెప్పి నీకు చెప్పాను. నా దగ్గర ఏం జరిగిందో నేను చెప్పనీకి రెడీగా ఉన్నా. గన్ను మీదేనా? నాదే. గన్ను తీసింది మీరేనా? గన్ను మీ చేతులు ఉండేనా? గన్ను నా చేతిలో లేదు. గన్ను మీ చేతులు ఉండేనా? లేదు, నా చేతిలో లేదు. గన్ను నాదే అబ్బా, నీకు నమ్మనీకి రెడీగా లేదు కానీ నేను చెప్తా స్టోరీ ఏమైంది. నీకు కాదని నేను అంటలేదు కదా. చెప్పండి. సో అప్పట్లో నాకు కొద్దిగా తాగుడు అలవాటు ఉండే, నేను లేదని బాగా తాగుతుండేనా? తాగేటోని నేను పతిత్తు సుఖం పుస అని అందుకే చెప్పిన కదా, ఐ హ్యావ్ డన్ సమ్ రాంగ్స్ ఇన్ మై లైఫ్ బట్ ఐ హ్యావ్ గెయిన్డ్ సంథింగ్ ఫ్రమ్ దట్ నాట్ టు డూ ఎనీ మోర్ రాంగ్స్. నీకు అర్థమైందా? కొన్ని తప్పుల నుంచి నేను నేర్చుకున్నా, మళ్ళీ అట్లాంటి తప్పులు చేయొద్దు, ఆ తప్పుడు దారి ఎంచుకోవద్దు అని చెప్పేసి. దానివల్ల నా పేరు ఎంత ఖరాబ్ అయిందో నాకు తెలుసు. నా ఐడెంటిటీ నేను కోల్పోయినా. ఐ హావ్ లాస్ట్ మై ఓన్ ఐడెంటిటీ. ఒకవేళ ఆ ఐడెంటిటీ ఉంటే నువ్వు అన్నట్టు ఏదో కాన్స్టిట్యున్సీ ఎత్తుకునేటోనే. అర్థమైందా? నేను సరి లేకపోతేనే కదా ఆ సిచ్యువేషన్ వచ్చింది. నేను సరి ఉంటే ఈ పార్టీకి చాలా మందికి దారులు చూపించేటోను నా కాన్స్టిట్యున్సీలో. ఏదైనా కాన్స్టిట్యున్సీ కదా నువ్వు అన్నది. సో అదేమైందంటే సిచ్యువేషన్, ఆ రోజు నేను అక్కడ పార్క్ హోటల్ ఉంటుంది అదేంది మన ఆర్కే బీచ్ రోడ్లో పార్క్ హోటల్ ఉంటుంది. పార్క్ హోటల్లో జనరల్గా ఫ్రెండ్స్ తోటి అందరితో కూర్చున్నా. నాకు ఆ రోజు ఎక్కువ అయిపోయింది. ఐఎమ్ టోటలీ ఓవర్ డోస్డ్. నాకు గుర్తులేదు ఉన్నది చెప్తున్నా. ఓవర్ డ్రగ్ అబ్సల్యూట్లీ. నేను బాగా తాగిన, నాకు గుర్తులేదు. సో తాగినప్పుడు ఏంటంటే నాకు గుర్తుండదు జనరల్గా. సో సాయిరామ్ పార్లర్ అని చెప్పేసి ఒక బ్రేక్ఫాస్ట్ జనరల్గా 24 గంటలు ఉంటుంది మన సాయిరామ్ పార్లర్ సర్కిల్ దగ్గర పోయినాను నేను తినడానికి. తాగిన తర్వాత తినాలి కదా, లేకపోతే పొద్దున్న లేసే డిహైడ్రేట్ అయిపోతుంది, అదంతా కథా కార్యక్రమం ఉంటుంది కాబట్టి. సో ఇడ్లీ తిందామని చెప్పేసి డ్రైవరు నేను అందరం వాడు బండి తీసి వాడు నడుపుతుంటే నేను పోతున్నా. సో అక్కడ ఏమైందంటే సిచ్యువేషను, నేను తినుకుంటా నా జాగాలో నేనున్నా, నా వెనకాల కిరణ్ వాని పేరు కూడా నాకు ఐడియా లేదబ్బా, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాడు, నా పేరు కూడా ఐడియా లేదు. వాడు ఎవరితోటో లొల్లి పెట్టుకొని వాడు నా పక్కన వేరే పిల్లోడు చెప్పిన నా ఫ్రెండ్ కిరణ్ అని చెప్పి ఇంకోడు, వాని ఫ్రెండ్ వీడు. సో వాడు కిరణ్ గాడేమో అరే వాడిని బెదిరిపోరగా కార్లో గన్ను ఉన్నది వాడేవాడరా నేను అన్నికంటే నాకు ఆ సిచ్యువేషన్ కూడా తెలియదు. నేను మంచిగా ఇడ్లీ తింటాను నా పని నేనికి. వాడు వాని గన్ను పెడితే ఎవరిదైనా తప్పది. ఎవడు పెడతాడు ఆ గన్ను మంద అయినాక? అసలు ఒక మాట పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? చేసేదే లంగ పని తాగుడు, దాంతోపాటు ఇది ఇంకా లంగ పని. బెదిరించడం అనేది ఇట్ ఈస్ లిటరల్లీ క్రైమ్, 100% క్రైమ్. సో అది అయిపోయిన తర్వాత వాడు 100కి ఫోన్ కొట్టినట్టు ఉన్నాడు. ఉన్నది చెప్తున్నా. పోలీసు వాళ్ళు వచ్చి 5 నిమిషాల్లో వచ్చి రోయ్ 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 అనగానే వాడు భయపడి గన్ను నా చేతిలో పెట్టి వాడు ఫరారు. నేను నా పాటికి నేను ఇడ్లీ తింటారా, నా ప్రాణానికి నేనున్నా. ఇప్పుడు ఇడ్లీ తింటుంటే మీ చేతులు గన్ను ఎట్లా పెట్టినారు? అదే చేతులు కడుక్కున్నా ఇట్లా కూర్చున్నా. పోలీసు వాళ్ళు నాకు అసలు ఐడియా లేదు అక్కడ ఏమైందో సిచ్యువేషన్. తీరా చూస్తే గన్ను మీ చేతులు, గన్ను నా చేతిలోకి వచ్చి అన్న నాకు సోయి లేదంటున్నా కదా. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మై పాయింట్. ఐఎమ్ నాట్ ఇన్ కాన్షియస్. నేను చెడ్డీ మీద ఉన్నబ్బా, నేను ఉన్నది చెప్తున్నా. ఐ వాజ్ ఆన్ షార్ట్.
చెడ్డీ మీద గన్ను చేతులు దొరికింది కాబట్టి పోలీసు వాళ్ళు షార్ట్ మీద ఉన్నా కాబట్టి ఒక రోజు మొత్తం పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఒక రోజు ఏం కూర్చోబెట్టలే కానీ అప్పుడు ఆల్రెడీ పొద్దున్నే 4 గంటలకి తీసుకుపోయారు పోలీస్ స్టేషన్లో, ఎంక్వైరీ చేశారు, మళ్ళీ పొద్దున వదిలేశారు 8 గంటలకు 9 గంటలకి. నాకు గుర్తులేదా, మా అయ్య వచ్చిండు, అయ్యా మా డాడీ వచ్చిండు, రవికుమార్ గారు మా నాన్నగారు వచ్చేసి మా బయటికి వచ్చి మా కొడుకు ఏం తప్పు లేదండి, ఇది సిచ్యువేషన్, ఇగో ఇది దాని లైసెన్స్ కాపీ అంత ఇచ్చేసి, సార్ బెదిరియడం తప్పు సార్ అని చెప్పి పోలీసు వాళ్ళు కూడా చెప్పారు, నాకు కూడా చెప్పారు, నాకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు, నేను కాదని నేను అంటలేను. బట్ దట్ ఈస్ ఫాల్ట్ ఆఫ్ మైండ్. నేను అసలు వెపన్ కార్లు ఎందుకు పెట్టుకోవాలి, నేను నాకు తీట అర్థమైపోయింది అప్పుడు. సో అది ఆ ఏజ్ అట్లాంటిది క్రాంతి, దట్ ఏజ్ ఆఫ్ టీనేజ్, సమ్వేర్ 22, 24, ఏదో చూపించుకోవాలి, ఏదో చేయించుకోవాలని చెప్పి ఆడ పెట్టుకుంటాం కదా. సో దట్ ఐ అండర్స్టూడ్. 25 అది మంచిగా అన్ని రకంగా. అదేంది టీవీలో ఇంకోటి కూడా వచ్చింది, తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు చెప్పిన, వాళ్ళ కొడుకు సాయి పేరు చెప్పిన అని చెప్పి కూడా వచ్చింది, వాళ్ళు నేను రిలేటివ్లు అని చెప్పేసి. నాకు అసలు సంబంధమే లేదు, ఉన్నది చెప్తున్నా. సాయి నన్ను కలిసేటే ఉన్న అప్పట్లో, కానీ నాకు రిలేటివ్ అని చెప్పేసి ఏదేదో తెలుసు కదా, ఇక అది వేసేసి రా స్వింగ్లో. నేను హోస్ట్ నుంచి వచ్చేసరికి ఇదంతా బయట చర్చ.